వాయిస్ క్లియర్ గా లేదు. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు జూమ్ లో సయ్యద్ బాషా గారు ఉన్నారు, ఏపీ బీజేపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. సార్ నమస్తే అండి, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? నమస్తే మేడం, క్లియర్ గా ఉంది. నేను మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, ముఖ్యంగా జీ తెలుగు ప్రేక్షకులకి మీకు శుభోదయం. గుడ్ మార్నింగ్ బాషా గారు. బాషా గారు, టీడీపీ నుంచి స్టాండ్ ఏంటంటారు? ఏపీలో సీట్లు పెరగడం రాష్ట్రానికి దీర్ఘకాలంలో లాభం అంటారా? భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన రిప్రజెంట్ చేస్తున్నారు. ఎస్ ఎస్ అదే అంటున్నా, సారీ అండి. ఆ బీజేపీ తరపు నుంచి ఏపీ నుంచి ఎటువంటి స్టాండ్ ఉంటుంది అని చెప్పి. మేడం, ఏపీ నుంచి మేము కూటమి తరపు నుంచి క్లియర్ గా ఉన్నాం. ఆల్రెడీ 2 days బ్యాక్ మా పివిఎన్ మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా డిస్కస్ చేశారు. మేము ఏపీ నుంచి ఈ 2 బిల్లుకి మద్దతు ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే 33% బిల్లు ఈ రోజు 4 గంటలకి ఆమోదం పొందితే గనక ప్రపంచంలో ఏ దేశం లేని విధంగా మన భారతదేశంలో మహిళలకి గౌరవించే అవకాశం పెరుగుతుంది. దాంతో పాటు డీలిమిటేషన్ ద్వారా ఏదైతే అన్యాయం జరుగుతుందంటున్నారో మన సైడ్ కి, అది ఎట్టి జరగదు. ఇప్పుడు ఎలా ఉందో తర్వాత కూడా అలాగే ఉంటుంది. ఇప్పటికి ఈ డీలిమిటేషన్ కి డిఫరెన్స్ ఏ ఉండదు. ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటే 60 సంవత్సరాల కిందట వాళ్ళు ఏం చేశారు? ఇందాక ఒక మన ప్యానల్ ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు బీజేపీ స్టార్ట్ చేసింది? ఇప్పుడు జనగణన లెక్కలు జరుగుతున్నాయి, తర్వాత చేసి 60 సంవత్సరాల నుంచి చూసుకుంటే దరిద్రం తప్ప ఏమీ లేదు మన భారతదేశం డెవలప్మెంట్ చేయడానికి. ప్రతిదీ కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఎప్పుడు చేస్తాం మనం? అన్ని పోస్ట్ పోన్ చేసుకుని జనరల్ సంస్థలు కూడా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో మేము ఏం అనుకుంటే అది చేస్తూ వస్తున్నాం. మాకు ఓట్లు తగ్గిపోతాయి, ప్రజల సపోర్ట్ తగ్గిపోతుందని చెప్పేసి మా మోడీ గారు ఎప్పుడు కూడా అలా భయపడరు. ఎందుకంటే ఏం చేసినా ప్రజల కోసమే చేస్తారు. ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని పక్కన పెడతారు. అది జరగట్లా. ఆయన క్లియర్ గా పార్లమెంట్ క్లియర్ గా చెప్పారు, ఈ బిల్లు ఆమోదం పొందితే క్రెడిట్ అంతా మీకే ఇస్తాం, మీ ఫోటోలో పేపర్లు వేస్తాం, క్లియర్ చెప్పారు. బిల్లు ఆమోదం పొందితే అందరికీ మంచి జరుగుతుంది. మంచి జరగకపోతే బీజేపీని పక్కన పెట్టేస్తారు. అన్ని స్టేట్ లో కూడా మంచి జరుగుతుంది కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం. మీరు కేవలం ఓట్ బ్యాంక్ కోసమే ప్రయత్నం చేస్తారు. డెవలప్మెంట్ కోసం అడ్డుపడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. 60 సంవత్సరాలు చేయని డెవలప్మెంట్ 12 సంవత్సరాలు మేము చేసి చూపించాం. ఇది కూడా చేసి చూపిస్తాం. ఇది అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ బిల్లుని పాస్ చేస్తున్నారు. 33% రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్పండి మీరు పబ్లిక్ లో. మేము మహిళకి అన్యాయం చేస్తామని ఒప్పుకోండి. అయితే మీకు ఓటేస్తారో మాకు కూడా డిసైడ్ చేద్దాం. డీలిమిటేషన్ ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడున్న సీట్లు కొద్ది సీట్లు పెరుగుతాయి. ఇంతకుముందు తేడా ఏంటి? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి ఆపరేషన్ చేసుకోమని చెప్పింది, ఎక్కువ మంది సంతానం వద్దని చెప్పేసి. కానీ మనం ఏం చేసాము? మన సిస్టమేటిక్ గా వెళ్ళాము. కానీ నార్త్ లో జరగలేదు, సౌత్ లో జరిగింది. మన జనాభా తగ్గారు. ఆ తప్పు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు. మరి 2011లో అప్పుడు జనాభా లెక్కపై అప్పుడే చేయొచ్చు కదా. 2014 అధికారం వాళ్ళే ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఏదో రోజు స్టార్ట్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. సబ్జెక్టు కరెక్షన్ 2011లో సెన్సస్ జరిగింది మిత్రమా, నీకు తెలియదేమో తెలుసుకో. లింగ యాదవ్ గారు, మనకి టైం లేదండి, చాలా మంది ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. జరగలేదంట 20 years ఒకసారి డీలిమిటేషన్ చెప్తే మీ వాజ్పేయి గారే లింగం యాదవ్ గారు, మీ వాజ్పేయి ఏం తెచ్చిండో లింగ యాదవ్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సో మనతో పాటు జూమ్ లో గురునాథం గారు ఉన్నారు. గురునాథం గారు గుడ్ మార్నింగ్ అండి. మీ నాయకుడు ఏం చేసిండో నీకు తెలియదు. గురునాథం గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఎస్, మనం చూస్తున్నాం టీడీపీ స్టాండ్ ఏంటండి? కేంద్రంతో టీడీపీకి మంచి